7 న్యూస్ కి స్వాగతం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వయంభూ శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి వింశతి 20వ వార్షికోత్సవం భవానీ శంకర్ స్వామి 19 వార్షికోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని పునీతులయ్యారు. కుకట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల వెస్లీ టీచర్స్ కాలనీలో గల స్వయంభూ శ్రీ ప్రసన్న బాలాంజనేయ సహిత భవానీ శంకర దేవస్థానంలో జరిగిన వార్షికోత్సవాలు ఆలయంలో గురువారం నాడు విశిష్ట పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు జరగగా వేద పండితులచే హోమ కార్యక్రమం భక్తి పారవశ్యంతో జరిగాయి. ప్రముఖ అర్చక బృందం, శేషాచారి బృందం, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు మాడభూషణ హరిశ్చంద్ర ప్రసాద్ బృందంచే ఆయా పూజ కార్యక్రమాలు జరిగాయి. పలువురు భక్తులు హోమ కార్యక్రమాల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వెస్లీ టీచర్స్ కాలనీలో 25 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి బాలాంజనేయుడుగా స్థానిక ప్రజానికానికి ప్రసన్నమే భక్తులచే స్వయంభూ శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామిగా వెలిసి సమస్త భక్తజనులందరికీ కాపాడుతూ కోరిన కోరికలు తీరుస్తూ సమస్త భక్తులతో పూజలను అందుకుంటూ ఈ ఆలయ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఏడాది పొడవున ఆలయంలో విశిష్ట పూజలు, సీతారాముల కళ్యాణ మహోత్సవం, శివరాత్రి మహోత్సవాలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు, శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, శ్రీ వినాయక చవితి వేడుకలు, అమ్మవారి ఉత్సవాలు తదితర ఉత్సవాలకు ప్రత్యేక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నిరాటంకంగా ప్రతి ఏటా వార్షికోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ ధర్మకర్తలు ఎం నారాయణరావు, జెఎస్ ప్రణయ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎం రామారావు, కార్యదర్శి ఏ ఎల్లయ్య, సభ్యులు జి వెంకటేశ్వర్లు, ఎం రమేష్, టి ఎల్లయ్య, బి సాయన్నాచారి, ఎం పాపారావు, బి సురేష్, సిహెచ్ తిరుపతి, నరేష్ కుమార్, చంద్రశేఖర్, విక్రమ్, శ్రీను, హర్ష, విఠజయ్, సతీష్ తదితరులు వార్షికోత్సవంలో పాల్గొని సేవలు అందించారు. ఇదిలా ఉండగా రాత్రి 8:30 గంటల ప్రాంతంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం అత్యంత చూడముచ్చటగా మిన్నంటాయి. ఓల్డ్ బోయిన్పల్లి టీచర్స్ కాలనీ, సమత నగర్, టీవీ ఎన్క్లవ్, భవానీ నగర్, ఎల్బీ నగర్, గంగపుత్ర కాలనీ తదితర ప్రాంతాల్లోని భక్తజనం పోటెత్తారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించారు. మరి ఆయా దృశ్యాలు చూసి మనం కూడా పరవశం పొందాల్సిందే. అందరూ ముట్టుకొని నమస్కారం చేయండి. నమస్కారం కొబ్బరికాయ కొట్టిందా యజ్ఞేశ్వరుడు 50 కొబ్బరికాయ కొట్టేసి
ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు. ఆయన ఇంకో దంపతులు కూర్చున్నారు కదా ఆయన. వీడియోలు అయిపోయి పెడతా. మీరు చెప్పండి.